నా దగ్గర తీసుకురా బ్రో. ఇల్లు చూపించదు అంతే. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ఇవాళ మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ శ్రీ శ్రీనివాసపురం ఎన్జిఓస్ కాలనీ వనస్థలిపురం అండి. ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ గల ఈ ఇండిపెండెంట్ హౌస్ అండి. 195 గజాలు, ప్లాట్ సైజ్ వచ్చేసి 27x65, ఈస్ట్ ఫేసింగ్ 25 ఫీట్ రోడ్డు ముందర 8 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఈ హౌస్ని మీకు చూపిస్తానండి. ఇది వచ్చేసి కిందంతా మీకు ఇది ఎస్పెషల్లీ మా ఫ్రెండ్దేనండి, బయట వాళ్ళది కాదు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళదే ఇల్లు, ఆయన అమ్ముతున్నాడు ఇప్పుడు. ఇది ఆయన 267 గజాల్లో ఇంకో ఇల్లు కట్టుకుంటూ అక్కడికి వెళ్ళిపోతూ ఇది రెంట్కి ఇవ్వడం ఉద్దేశం లేక ఇది అమ్మడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి 3300 ఎస్ఎఫ్టీ తోటి కట్టినటువంటి ప్రాపర్టీ అండి. ఇప్పుడు ఈ కింద భాగం మీరు చూస్తున్నారు, ఇదంతా పార్కింగ్ ఏరియా కోసం మొత్తం వదిలిపెట్టాడండి. ఆ ముందు నుంచి 27x65 రావటం వల్ల ఈస్ట్ ఫేసింగ్లో మంచి ప్లానింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ కిందంతా పార్కింగ్ ఇచ్చారు, చివరి దాకా వెహికల్స్ పెట్టుకోవడానికి, కారు పెట్టుకోవడానికి ఎంత ఇచ్చారు. ఇది నార్త్ వైపు ఇదంతా సందు ఇచ్చారండి. ఈ కింద వైపు వచ్చేసి మీకు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్స్ 2 ఇచ్చారండి. ఇలా సందులో కూడా మీరు చూడొచ్చు ఈ విధంగా కంప్లీట్గా. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. చివరి దాకా మొత్తం ఇలా తిరగచ్చు, తిరిగి కూడా మొత్తం చూసుకోవచ్చు. చివరి దాకా ఓపెన్ తో ఇచ్చారు, కంప్లీట్గా తిరగచ్చు. పాయింట్ అవుట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇచ్చిన సింగిల్ బెడ్రూమ్ పోర్షన్, అటు నార్త్ నుంచి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ అండి. ఈ 2 పోర్షన్స్ని మీకు ఇక్కడ గ్రౌండ్లో ఇచ్చారు. మిగతా భాగం అంతా మీకు ఎక్కడికక్కడ పార్కింగ్ కోసం అని స్పేషియస్ పార్కింగ్ కోసం ఇచ్చారు. బోర్ వాటర్ ఉంది, 800 ఫీట్లు కొట్టిన బోర్ వాటర్ ఉంది, అలాగే నల్లా కనెక్షన్ ఉంది. వెరీ మెయిన్ సెంటర్ అండి, ముఖ్యంగా వెరీ మెయిన్ సెంటర్. ఇక్కడ ఎన్జిఓస్ కాలనీ, రెడ్ ట్యాంక్ కానీ, ఇటువైపు ఇటు నుంచి ఇట్లా టువర్డ్స్ ఎఫ్సై కాలనీ కానీ, తర్వాత ఇటువైపు బిఎన్డి నగర్ రోడ్డు కానీ, ఈ పాయింట్స్ అన్నీ కూడా వెరీ నియర్ టు ఉంటుంది. వెరీ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. శ్రీ శ్రీనివాసపురం ప్రైమ్ లొకేషన్. పైన వచ్చేసి అతను ఉండడానికి నేను 3 బెడ్రూమ్ కట్టుకున్నాడు. ఫుల్లీ వుడ్ వర్క్, ఫాల్ సీలింగ్ చేయించుకున్నాడు. మీకు ఇప్పుడు పైన కూడా తీసుకెళ్తాను, చూడండి, మీకు తెలిసిపోతుంది ఎలా ఉంటుంది ఏమిటి అనేది. మీకు కూడా ఐడియా ఉంటుందండి. ఆయన ఎక్కడ కూడా ఓనర్ కన్స్ట్రక్షన్ అండి, ఇది ఆయన ఓన్గా కట్టి ఉన్నటువంటి కన్స్ట్రక్షన్. చూడండి, మీకు తెలుస్తుంది, రండి. ఇప్పుడు మనము కరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. ఈ ఫస్ట్ ఫ్లోర్ కూడా కంప్లీట్గా ఓనర్ పోర్షన్ అండి. ఇది కంప్లీట్గా ఓనర్ పోర్షన్, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. మీరు చూడొచ్చు, ఇది ఎంట్రన్స్. సో ఇది ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ నుంచి ఇది కంప్లీట్గా ఈస్ట్ నార్త్ ఎంట్రన్స్. ఓన్గా కట్టించుకున్నది. చూడండి, హైట్ కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా కట్టించుకున్నటువంటి ఇండిపెండెంట్ హౌస్లోని ఫస్ట్ ఫ్లోర్ 3 BHK పోర్షన్ అండి ఇది. ఈ పోర్షన్ని మీరు ఇటు నుంచి కూడా చూడొచ్చు, అలాగే ఇటు నుంచి లోపల చూసే ముందర ఈ సందు నుంచి కూడా మీరు చూడండి. ఇటు ఈ సందులో కూడా మీకు నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి ఒకటి కూడా ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి కూడా ఇచ్చారు. ఇట్లా ఈ ఎంట్రన్స్ కూడా మీకు కంప్లీట్గా ఇటు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఇచ్చారు. ఇది ఎంట్రన్స్ అండి. ఇది ఇటు నుంచి కూడా ఒక ఎంట్రన్స్ అనేది మీకు ఇచ్చారు. ఇప్పుడు మీకు అటు నుంచి ఇటు నుంచి మొత్తం చూపిస్తాను. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉన్నది ఏంటి అనేది కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ ఇలా వచ్చి ఈ ఎంట్రన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇప్పుడు చూపిస్తున్నా. ఇది సిట్ అవుట్ కింద మీకు ఇచ్చేసారండి. ఇక్కడ లోపలికి ఎంటర్ అయితే ఇది సిట్ అవుట్. దీని పక్క నుంచి మీకు ఇటు నుంచి మీకు ఇందాక చూపించిన నార్త్ ఎంట్రన్స్ కూడా వస్తుంది. క్లియర్గా ఎక్కడ స్కిప్ కాకుండా మొత్తం ఎక్కడ కూడా మీరు స్కిప్ కాకుండా కంప్లీట్గా చూడండి. ఫుల్లీ ఫాల్ సీలింగ్ వుడ్ వర్క్ చేయించినటువంటి ఇండివిజువల్ హౌస్, ఓనర్ కట్టుకున్నటువంటి కన్స్ట్రక్షన్ అండి ఇది. ఇదంతా డైనింగ్ లాగా ఇచ్చుకున్నారు, సిట్ అవుట్ లాగా చేసుకోవచ్చు. అటువైపు మామూలుగా ఎవరైనా వస్తే సిట్ అవుట్ ఇచ్చినట్టు ఇచ్చారు. ఈ భాగం అంతా మీకు స్పేషియస్ హాల్ ఇచ్చారండి. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఇచ్చారు స్టార్టింగ్. ఈ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మీరు ఒకసారి ఎలా ఉంది ఏంటని మొత్తం చూడండి. ఇది ఒక బెడ్రూమ్ అండి.
సఫిషియెంట్గా సరిపోయే బెడ్రూమ్ అండి. మరీ పెద్దగా ఉండదు, మరీ చిన్నగా ఉండదు, సఫిషియెంట్గా ఉంటుందండి బెడ్రూమ్. ఇది 3 బెడ్రూమ్ పోర్షన్లో భాగంగా ఇది ఉంటుంది. ఇటు పక్క నుంచి మీకు ఈ ఏరియాకి వస్తే ఇక్కడ కామన్ టాయిలెట్ వస్తుంది. ఇటు పక్కకి ఇది కామన్ టాయిలెట్ కింద ఇక్కడ ఇచ్చారండి. ఇది కామన్ టాయిలెట్. దీన్ని ఆనుకొని ఇటు పక్కకు వస్తే ఇటు మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ కింద ఇక్కడ ఇచ్చారు ఓనర్ పోర్షన్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది పెద్దగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్. కంప్లీట్గా వెంటిలేషన్ కూడా బాగుందండి. కంప్లీట్గా మీకు ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు మళ్ళీ దీనికి. ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారండి. ఇది 200 యార్డ్స్లో కట్టినటువంటి ఇండిపెండెంట్ హౌస్. ఇది శ్రీ శ్రీనివాసపురం వనసలిపురంకి వస్తుందండి. ఇది 2వ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ చూశారు మీరు. దీనికి పక్కన వైపు ఇంకొకటి వచ్చిందండి. ఇది వచ్చేసి 3rd బెడ్రూమ్ అండి. ఇది కంప్లీట్ చేసి ఇది 3rd బెడ్రూమ్ చూడొచ్చు. ఇది 3rd బెడ్రూమ్ అండి. ఇక్కడ ఈ 3rd బెడ్రూమ్ కూడా అటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ అనేది రావటం జరిగింది. ఇది ఇటు పక్కకి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చూడండి. 2 ఫారెన్ ఉన్నాయి కుండీలు, ఒకటి ఇండియన్. ఇది సో ఇది మెయింటెనెన్స్ 7 ఏళ్ళ నుంచి ఓనరే మెయింటైన్ చేయటం వల్ల మీకు ఎక్కడా కూడా మీకు దీని మీద నీట్ మెయింటెనెన్స్ ఉందండి. కాబట్టి మీకు ఫర్దర్గా దీని మీద కొనుక్కునే వాళ్ళు కూడా నీట్ మెయింటెనెన్స్ చేయడంతో బాగుంది. కంప్లీట్గా కలర్లు అన్నీ వేయించి పెట్టున్నారు ఓనరు. రెడీ టు అప్పేలాగా ఉన్నదండి ఇది. దీనిపైన ఓపెన్ టు స్కై అండి, ఏం లేదు. కంప్లీట్గా దీని గురించి ఒకసారి వివరంగా మొత్తం చెప్తాను. ఇక రేట్ వచ్చేటప్పటికి దీని రేట్ వచ్చి 2,20,00,000 ఆల్మోస్ట్ ఫైనల్ రేట్ చెప్తున్నారండి. 195 గజాలు, 3,300 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియా, 8 ఇయర్స్ లోపల ఉన్నటువంటి ఈ ఇండిపెండెంట్ ఇల్లు. ప్లాట్ సైజు 27x65 లోతు అండి. ఇటు పక్కకి మీకు వంటిల్లు అండి మీరు చూస్తున్నది. కంప్లీట్గా వంటింటికి ఆనుకొని ఇతర పక్కకి పూజ రూమ్. ఇది ఈ పూజ రూమ్ కూడా చాలా బాగా వచ్చింది చూడండి. ఇక్కడ పూజ రూము, కంప్లీట్గా పూజ రూమ్ను ఆనుకొని వంటిల్లు వచ్చింది. ఆ వంటిల్లు కూడా పెద్ద వంటిల్లే వచ్చిందండి. దానికి ఇతర పక్క నుంచి ఇటు వాష్ ఏరియా కూడా మీకు ఇచ్చారు. ఈ వాష్ ఏరియా కూడా చూడొచ్చు మీరు. కంప్లీట్గా ప్రాపర్టీ గురించి మొత్తం డిస్క్రిప్షన్ అన్నీ నేను కింద నా వీడియోకి కింద ఇస్తాను. మీరు దాంట్లో మీరు చక్కగా చూడొచ్చు. రేట్ వచ్చి 2,20,00,000 అండి. 27 మీకు లోతు 65 ప్లాట్ సైజు. వెరీ నియర్ టు ఆల్ బిజినెస్ సెంటర్ అండి. ఇది అన్నిటికీ దగ్గరగా ఉంటుంది. అన్నిటికీ మీకు చక్కటైన లొకేషన్లో ఉంది. కాబట్టి దీని గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలన్నా, ప్రాపర్టీ చూడాలన్నా కంపల్సరీ మమ్మల్ని సంప్రదించండి. ప్రాపర్టీ చూపించడానికి మేము ముందు నుంచి చెప్పినట్టుగా ఎలాంటి పైసలు వసూలు చేయమండి. ప్రాపర్టీ కొంటే మనకు 1% అనేది ఉంటుంది. లోన్ ఎలిజిబిలిటీ కూడా 1 CR వరకు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ 1 CR వరకు చేస్తారు. బ్యాలెన్స్ ఇచ్చి వైట్ బ్లాక్లో మాట్లాడటం జరుగుతుంది. అవి మిగతావి కూడా మీరు ఆన్ ఫిట్టింగ్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. రేట్ విషయం కానీ ఆ రేట్ అంటే మటుకు ఆల్మోస్ట్ మీరు చెప్పిన రేటే ఉంటుందండి. పెద్దగా ఏమి దాంట్లో తగ్గడం అంటూ ఉండదు. సో దీని మీద మరిన్ని వివరాల కోసం మీరు మమ్మల్ని సంప్రదించండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈస్ కళ్యాణ్. థ్యాంక్ యూ.